మొత్తం దివాలా తీసినాం. ఎవరు దివాలా తీసిన? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి దొంగ ఎవడు? కేసీఆర్ కాదా? మంచి అంటే అద్భుతంగా రాశారు కేసీఆర్ గురించి, చాలా అద్భుతంగా రాశారు. దివాలా తీసిండు కేసీఆర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా నమస్తే తెలంగాణ కేసీఆర్ను గత 10 ఏళ్ళలో చేసినటువంటి ఆర్థిక విధ్వంసం అవుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇగో అధ్యయనాల పేరిట జిహెచ్ఎంసీ కమిషన్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల దాకా 7 నెలలు చేసిన ఖర్చు లెక్క దాదాపు 22 కోట్లు. 100 కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకొని 2025 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు చేసిన సుడిగాలి పనులకు అయిన ఖర్చు 17 కోట్లు. సో వీళ్ళే చెప్తున్నారు. అసలు కేసీఆర్ కేటీఆర్ గతంలో ఢిల్లీ పోవడానికి చార్టెడ్ విమానాలను పెట్టుకున్న దొంగలు ఎవరు? మరి అది ఆ లెక్కలు రాస్తే బాగుండేది. వీటితో పాటు అవి రాస్తే ఇంకా బాగుండేది. భూభారతి అధ్యయనం, భూభారతి ఒక మంచి అప్లికేషన్, దానికోసం తప్పదు, ఏం 9 కోట్లు వెచ్చడం తప్పేం లేదు. ఢిల్లీ పర్యటన కోసం ప్రత్యేక విమానాలు వాడినప్పటికీ కాదని ఎకనామిక్ క్లాస్లో వెళ్ళినట్టు చెప్పిన అబద్ధాలని వెక్కవేసుకున్న సీఎంకు ఆయన భద్రతా సిబ్బందికి 42 సార్లకు అయిన ఖర్చు 45 కోట్లు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే కేసీఆర్ చేసినటువంటి పని గతంలో అసలు కేసీఆర్ చేసిన విధ్వంసం కూడా రాస్తే బాగుండేది. 1,00,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ చిన్నచినే కదా, ఎంత 22, 32, 40, 50, 100 కోట్లు వేసుకో. 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టిండు, అదేమైంది? నీరు గారిపోయింది. 40,000 కోట్లు మిషన్ భగీరథ కట్టిండు, అది నీరు గారిపోయింది. పెద్ద ఎక్కడ మిషన్ భగీరథ ఎక్కడుంది? దళిత బంధు కింద కొన్ని వేల కోట్లు పెట్టిండు, అది ఎక్కడ పోయింది? నీ ఫామ్ హౌస్కి, నీ ప్రగతి భవన్కి 45 కోట్లు పెట్టిన దొంగవు కదా నువ్వు. నీ ప్రగతి భవన్కి 45 కోట్ల నుంచి 50 కోట్లు పెట్టిన దొంగవు. సెక్రటేరియట్, అనవసరమైన సెక్రటరీ, అది దాన్ని కూడా ఈరోజు 600 కోట్ల నుంచి 1,200 కోట్లకు తీసుకుపోయినాం. ఆ పక్కనే ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించిన స్తూపానికి అది కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ నువ్వు చేసిన డెవలప్మెంట్ ఎక్కడుంది? మొత్తం అప్పుల పాలు చేసి అనవసరమైనటువంటి స్కీములు పెట్టి, ప్రజలకు ఉపయోగకరం లేనటువంటి స్కీములు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి దొంగ కేసీఆర్ కదా. కేసీఆర్ అనేవాడికి నేను మొదటి నుంచి కూడా చెప్పినా, కేసీఆర్ అనేవాడికి ఆర్థిక క్రమశిక్షణ అనేది లేదు. అందుకే ఈ రాష్ట్రం దివాలా తీసింది. ఎక్కడి పడితే అక్కడికి, ఏది పడితే అది ఇష్టారీతిన. ఇక్కడ ఒక ఆయన కాన్వాయ్కే 100 కోట్ల రూపాయలు పెట్టించుకున్నాడు దొంగ. 60 కోట్ల రూపాయలు 70 కోట్ల రూపాయలు ఆయన కాన్వాయ్కే పెట్టించుకున్నాడు. మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయితే అడ్వాన్స్ కాన్వాయ్ పెట్టించుకున్నాడు దొంగ కేసీఆర్. ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లకు వీళ్ళకు అడ్వాన్స్డ్ కార్నివాల్ కార్లు ఇచ్చిండు. దాని బదులు కొంచెం తక్కువ ధర ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. 45 లక్షల కార్లు ఇచ్చిండు, దాని బదులు ఇన్నోవాలు ఇచ్చినా బాగానే ఉంటుంది ఐఏఎస్లకి. అంత పెద్ద ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో ఇబ్బడిగా ఏ ఖర్చు అయినా కానీ ఇబ్బడిగా పెట్టేసి ఏదో వీళ్ళు అయ్యే జాగిరైనట్టు తెలంగాణ, వీళ్ళు అయ్యే సంపాదించి సొమ్మైనట్టు ఇష్టం వచ్చిన ఖర్చు చేసిండు. ఈయన డబ్బులు కావు కదా, ప్రజలు ఇచ్చినటువంటి ట్యాక్స్ రూపం వచ్చిన డబ్బులను ఇష్టం వచ్చిన నీళ్ళలాగా ఖర్చు పెట్టేసి రాష్ట్రాన్ని దివాలా దించిండు. 6 నెలల ముందే వైన్ షాప్ టెండర్లు వేసినాడు దొంగ కేసీఆర్. ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వకుండా మొత్తం పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి, ఎట్లాగ నా ప్రభుత్వం రాదు కదా, వచ్చే ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రం ఆర్థికంగా నష్టాలు ఉందని దేవాలయాన్ని కొనలు కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేదు. ఇటు వైన్ షాప్ టెండర్లు 6 నెలల ముందే వేసేసిండు, అన్ని రకాల ఇబ్బందులు పెట్టేసిండు. రిటైర్ అయినటువంటి వాళ్ళకు ఆ ఏజ్ను కూడా పొడిగించి 3 ఏళ్ళు పొడిగించు, దానివల్ల కూడా కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది. అదేవిధంగా కొన్ని వేల మందిని కీ పొజిషన్స్లో అవుట్సోర్స్ ఎంప్లాయీ ఉంచి ఒక్కొక్కడికి 3 లక్షలు 4 లక్షలు ఆ సిబ్బంది మళ్ళీ వేరే సిబ్బంది పక్కన పెడితే అలవెన్సులు ఒక్కొక్కరి పేరే 5 లక్షలు 6 లక్షలు 6,000 మంది ఉద్యోగులు మొన్న తొలగించారు. దానివల్ల ఎంత సేవ్ అవుతుంది? ఇలాంటి ఒక క్రమశిక్షణ లేనటువంటి దిక్కుమాలినటువంటి పరిపాలన చేయడం ద్వారా ఈరోజు తెలంగాణ ఆగమైంది. అది ఆ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్దే. మరి ఆ విషయాలను కూడా రాయాల్సింది నమస్తే తెలంగాణ, బాగుండేది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్